హాయ్ అండి అందరికీ. భక్షాలు చేశానండి. మేమైతే ఉగాది రోజు నైవేద్యంగా దేవుడికి పెడతాము ఈ భక్షాలు. తెలంగాణలో అయితే భక్షాలే అంటాము. కొన్ని ఏరియాలో బొబ్బట్లు అంటారు. చాలా చాలా బాగుంటాయండి. బెల్లంతో చేశాను హెల్తీ రెసిపీ. చక్కెరతో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా మనం చుంచుతుంటే కూడా ఎంత మెత్తగా సాఫ్ట్గా, తింటే కూడా అంత కమ్మగా ఉందండి. అసలు మర్చిపోలేము, అంత కమ్మగా ఉంది. నేను ఎలా చేశానో ఈ వీడియోలోకి వెళ్దామా. ఇంకా లేట్ చేయకుండా చూద్దాం పదండి. ముందుగా నేను 2 అవర్స్ నానబెట్టుకున్నానండి శనగపప్పును. మంచిగా చక్కగా నానింది. ఒక కప్పు తీసుకున్నాను శనగపప్పు. ఇలా కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లో వేసుకోవడం వల్ల మనకు ఈజీగా తొందరగా అయిపోద్ది. ఇలా మొత్తం వేసుకున్నాక మనం ముందుగా ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. ముందుగా ఆ కప్పుతో తీసుకున్నాను శనగపప్పు. 2 కప్పుల వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు మనము పిండిని ప్రిపేర్ చేసుకుందాం. కప్పున్నర మైదా పిండి తీసుకున్నానండి. హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం మనకు చల్లారినాక ఇట్లా సాగినట్టు అవుతుంది. అందుకని నేను ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మొత్తం టోటల్గా 2 కప్పులు తీసుకున్నాను. కప్పున్నర మైదా పిండి, హాఫ్ కప్పు గోధుమ పిండి. ఇలా జల్లించుకోవాలి. మనం ఏ రెసిపీ చేసినా జల్లించుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొద్దిగా పసుపు వేసుకున్నాను, అది ఆప్షనల్ అండి. చిటికెడంతా సాల్ట్ వేసుకున్నాను. నెయ్యి వేసుకొని ఇలా మనకు మొత్తం కలిసేటట్టుగా పిండికి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. తర్వాత మరొకసారి కలుపుకొని నీళ్లు వేసుకుంటూ కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. సేమ్ మనకు చపాతీ పిండి లాగానే కొంచెం ఇంకొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇప్పుడు భక్షాలు చేస్తున్నాం కాబట్టి ఇలా కొంచెం లూజ్గా, అంటే మరీ ఎక్కువ లూజ్ కాకుండా మీడియంలో ఇలా కలిపి పెట్టుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనము కుక్కర్ని చెక్ చేసుకోవాలండి. పప్పు ఉడికిందా విజిల్ చూసుకొని ఇలా పప్పు ఉడికిందా లేదో చెక్ చేసుకోవాలి. నేనైతే 3 విజిల్ పెట్టుకున్నానండి. చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని స్ట్రైనర్ పెట్టుకోవాలి. స్ట్రైనర్లో ఈ పప్పును వేసుకోవాలి. ఎందుకంటే మనకు అలానే మిక్సీలో వేసుకుంటే మనకు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి, చక్కగా రాదు. అందుకని ఇలా స్ట్రైనర్తో ఇలా వాటర్ అన్నీ వెళ్ళిపోయేదాకా ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలండి. ఈ పప్పు నీళ్ళు కూడా మనము వేస్ట్ చేయకుండా చారు చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు మిక్సీలోకి ఈ పప్పును వేసుకోవాలి. కొద్దిగా ఇలాచి వేసుకున్నానండి డైరెక్ట్. అలానే చిటికెడు సాల్ట్ వేసుకున్నాను. మనం ఏ స్వీట్ రెసిపీ చేసినా చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చూడండి ఇలా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇంకో నెక్స్ట్ కూడా మరొకసారి మిక్సీ వేసుకున్నానండి. నాకైతే 2 సార్లు వేసుకున్నాను మిక్సీలోకి. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం పిండి కూడా చూపించినట్టుగా మరీ మెత్తగా కాకుండా ఇలా సరిపోద్దండి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్పు బెల్లం తీసుకున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 2 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇలా అయితే పర్ఫెక్ట్గా సరిపోద్దండి. 1/2 కప్పు వాటర్ తీసుకున్నాను. మనం బెల్లం మెల్ట్ అయిపోద్ది కదా, అందుకని కొంచెం వాటర్ తీసుకున్నానండి. ఒక 3-4 నిమిషాలు అనేది మెల్ట్ అయిపోద్ది బెల్లము. ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి భక్షాలు. తర్వాత ఇప్పుడు మనం పిండిని వేసుకోవాలండి, శనగపిండిని. ఇలా శనగపిండి వేసుకున్నాక మరొకసారి కలుపుకుంటూ ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకోవాలండి. చూడండి ఇప్పుడు దగ్గరకు వచ్చినాక నెయ్యి వేసుకోవాలి మరి కొద్దిగా, ఒక 2 టేబుల్ స్పూన్. ఎందుకంటే మనం భక్షాలు చేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి. పిండి అనేది కూడా చక్కగా వచ్చేస్తుంది. అందుకని కొంచెం నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు మనకు దగ్గరకు వచ్చేసింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అందులోనే వదిలేయద్దు పిండిని, వేరే బౌల్లోకి పెట్టుకోవాలి. ఎందుకంటే మాడిపోద్ది. అందుకని వేరే బౌల్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పిండిని చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. కనీసం నేను ఒక 1/2 అవర్ అయినా నానబెట్టానండి గోధుమ పిండిని, మైదా పిండి 2 కలిపి చేస్తున్నాను కదా. ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పూర్ణం కూడా సేమ్ దగ్గరకు వచ్చేసింది కదండి. ఇలా పూర్ణం కూడా ఇలా తీసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండి. పిండి మిగిలితే లోపల ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూడండి మనకు పిండి ఉన్న పూర్ణం సేమ్ ఈక్వల్గా ఉండాలండి, అప్పుడే చక్కగా వచ్చేస్తాయి భక్షాలు. చూడండి
నేనైతే ఒక 4 చేస్తున్నాను. ఒక బటర్ పేపర్ వేసుకొని నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని తీసుకోవాలండి. ఇలా అనుకోవాలి. మనకు పిండి కలుపుట్లనే ఉంటుందండి. మంచిగా కలిపితే ఇలా మనం అంటుంటేనే వేళ్ళతో ఇలా వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి తెలియని వాళ్ళకైతే కొంచెం కష్టం ఇది చేయడము. ఇలా మనము పిండినంతా దగ్గర తీసుకోవాలండి. ఇలా అనుకోని మనకు ఎందుకంటే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా లాక్ చేసినట్టుగా చేసుకోవాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది భక్షాలు. చూడండి ఇలా అనుకొని మరొక బటర్ పేపర్ వేసుకొని మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు నేను చూపిస్తున్నాను కదా, ఒకటే దగ్గర ఉండకుండా ఇలా సైడ్లో కూడా తిప్పుకోవాలండి. అప్పుడే పూర్ణం కూడా ఈక్వల్గా వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, అంతా స్ప్రెడ్ అవుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం కొత్త వాళ్ళకైతే రాదండి, కొంచెం ట్రై చేయాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా కుక్ అయినాక వేసుకోవాలండి. అప్పుడే పొంగుద్ది మనకి భక్షాలు. చూడండి ఒకసారి తిప్పుకోవాలి మరొకసారి. చక్కగా మంచి బంగారు కలర్ వచ్చేసింది కదండి, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి భక్షాలు. కొత్త వాళ్ళకైతే కొంచెం కష్టమే చేయడము, రాదు. భక్షాలు చేయడం అంటే మామూలు కాదు. ట్రై చేస్తా అంటే ఏదైనా వచ్చేస్తుందండి. చూడండి మంచి కలర్ వచ్చింది కదా, ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి మంచి బంగారు రంగు కలరు, తింటే కూడా అంత కమ్మగా ఉంటుంది. సూపర్గా ఉన్నాయండి. అందరూ బాగున్నాయన్నారు. చాలా బాగుంటాయి. ఎప్పుడు నేను ఇలానే చేస్తాను రెగ్యులర్గా. గోధుమ పిండితో కూడా చేస్తాను. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ.